ఎవరికైనా తెల్ల రేషన్ కార్డు ఉందంటే దానర్థం వారి ఆదాయం చాలా తక్కువ అని. కానీ వైసీపీ హయాంలో మాత్రం 20 లక్షల కారున్న వారికి తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. ఆమె ఏం పని చేస్తుందో ఎవరికి తెలీదు. ఆమెకి అంత ఆదాయం ఎలా వచ్చిందో కూడా తెలీదు. లేడీ డాన్ అరుణ గురించిన వాస్తవాలు, నేరాలు, ఘోరాలు బయటకు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేని అవుతా, హోంమంత్రి పదవి నాదే, మీకు ఏ పోస్టింగ్ కావాలో చెప్పండి, చేసి పెడతానంటూ ఆమె చెబుతుంటే అవాక్కైన వారెందరో. నిడిగుంట అరుణ విచారణలో వెల్లడైన అంశాలివి. 3 రోజుల కస్టడీలో ఆమె పొంతనం లేని సమాధానాలు చెప్పింది. 3వ రోజు మాత్రం విస్తుగొలిపే అంశాలు బయటపెట్టింది. 2024 వరకు ఆమెకి తెల్ల రేషన్ కార్డు ఉన్నమాట వాస్తవమేనని వీఆర్ఓ సెలవిచ్చాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డు రద్దయింది. ఆమె దగ్గర 4 కార్లున్నాయి. అదేంటని అడిగితే ఆ కార్లు నా పేరు మీద లేవంటూ సమాధానం చెప్పింది. ఆదాయం ఎక్కడిదని ఆమెను అడిగితే కొందరు వైసీపీ నేతలకు సాయం చేస్తానని, వారి దగ్గర నుంచి డబ్బులు వస్తాయని చెప్పింది. వాళ్ళెవరని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేదు. తనకు గత ప్రభుత్వంలోని అధికారులు, నేతలతో పరిచయాలు ఉండేవని, వాటి ద్వారా డబ్బులు సంపాదించేదానని అరుణ చెప్పుకొచ్చింది.